కృష్ణా జలాల వివాదంలో బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర సర్కార్ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టేసింది సుప్రీం. వాటాల పంపిణీలో 4 రాష్ట్రాలను పరిగణలోకి తీసుకోవాలని తెలంగాణ సుప్రీం మెట్లెక్కింది. అయితే ఈ వాదనను వ్యతిరేకించడంతో పాటు పిటిషన్ను కూడా తోసిపుచ్చింది సుప్రీం. బ్రిజేష్ ట్రిబ్యునల్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టివేసింది సుప్రీంకోర్టు. ట్రిబ్యునల్ పరిధిని 4 రాష్ట్రాలకు వర్తించేలా ఆదేశాలు జారీ చేయాలన్న రాష్ట్ర వాదనను తిరస్కరించింది. ట్రిబ్యునల్ 2 తెలుగు రాష్ట్రాలకి పరిమితమని స్పష్టం చేసింది. విభజన చట్టంలోని సెక్షన్ 89ని ట్రిబ్యునల్ను నిరుపయోగంగా మార్చిందని, ఈ సెక్షన్ ప్రకారం కృష్ణా జలాలు ప్రాజెక్టుల వారీగా కేటాయించాలని తెలంగాణ తరపున న్యాయవాది వైద్యనాథన్ ద్విసభ్య ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ఏపీ తెలంగాణ మధ్య జల వివాదాలు తలెత్తితే విభజన చట్టంలోని 84, 84(3) కేంద్ర జలవనరుల శాఖ మంత్రిత్వ నేతృత్వంలోని అపెక్స్ కౌన్సిల్ ద్వారా పరిష్కారం చేసుకునే వెసులుబాటు ఉందని చెప్పారు. కానీ ట్రిబ్యునల్ మాత్రం సెక్షన్ 89ని 2 రాష్ట్రాలకి పరిమితం చేస్తూ తీర్పునిచ్చిందని కోర్టుకు వివరించారు వైద్యనాథన్. రాష్ట్ర విభజన 2 అంశాల ఆధారంగా జరిగిందని, అందులో నీటి కేటాయింపుల అంశమే కీలకమన్నారు వైద్యనాథన్. విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం 4 రాష్ట్రాలకు నీటి పంపకాలు జరపాలని వాదించారు. ట్రిబ్యునల్ చెప్పినట్టుగా 2 రాష్ట్రాల మధ్య కృష్ణా జలాలు పంచితే తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్నారు. వైద్యనాథన్ వాదనలపై కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అభ్యంతరం తెలిపాయి. విభజన చట్టం ప్రకారం 2 రాష్ట్రాల ఆస్తులు, అప్పులు పంచుకున్నట్లే నీటి పంపకాలు కూడా జరుపుకోవాలన్నాయి. వాదనలపై స్పందించిన జస్టిస్ మదన్ లోకూర్ అందరికీ పంచాలంటే భవిష్యత్తులో మళ్లీ రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఇదే సమస్య వస్తుందని చెప్పారు. ట్రిబ్యునల్ ఆదేశాలను సమర్థిస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టేశారు. అయితే కృష్ణా జలాలపై మరో ధర్మాసనంలో దాఖలైన వ్యాజ్యాలపై ఈ నిర్ణయం ప్రభావం చూపబోదని ధర్మాసనం చెప్పింది. మరోవైపు సుప్రీంకోర్టులో ఏపీ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ట్రిబ్యునల్ కార్యకలాపాలపై స్టే విధించాలని కోరినట్లు తెలిపింది.